నేను ఏకీభవించట్లేదు ఆ విషయం పైన. ఎందుకంటే మా హైకమాండ్ మా ముందల కూర్చున్న వారు, మీరు చెప్పింది మేము పాటిస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. మనం అందరూ ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నప్పుడు కలిసికట్టుగా ముందలకెళ్ళాలి. కుటుంబంలో కొన్నిసార్లు తగ్గాల్సిన అవసరం కూడా మనకుంటుంది. పార్టీ అంటేనే ఒక కుటుంబం. మనందరం మీకు అనుకూలంగా మీకు కావాల్సిన నిర్ణయాలు తీసుకునేదానికి మేమున్నాం ఇక్కడ. నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి 13 సంవత్సరాలైంది. వాస్తవంగా ఆ పసుపు చొక్కా చూసినా, ఆ పసుపు కండవ చూసినా, ఆ పసుపు జెండా చూసినా మనందరికి ఒక ఎమోషన్. నేను ఎన్నోసార్లు చెప్పా, మన పార్టీ ఏనుగు లాంటిది. కూర్చుంటే లేదు, లేస్తే పరిగెత్తదు. పరిగెడతాం మొదలు పెడితే ఎదురు ఎవరొచ్చినా తొక్కుంటా పోతుంది. కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధిస్తే మీరు నాకు అండగా నిలబడ్డారు, మీరు నాకు భరోసా ఇచ్చారు. బాబు గారికి బెయిల్ వచ్చిన రోజు నేను కలిసా. ఆ రోజు ఆయన బయటకు వచ్చే ముందర ఇంకో మాట చెప్పా, సార్ ఎలాంటి పార్టీ మీరు తయారు చేశారో ఒక్కసారి మీకు చెప్పాలి. 53 రోజులు ఏ కార్యక్రమానికి పిలిపించినా, ఈ ప్రోగ్రాం చేయమనన్నా ఒక్కరు కూడా చర్చించలేదు. ఇచ్చిన పని చేసుకుని వచ్చారు. అందుకే మాకు ఒక ఎమోషన్ ఉంది సార్. అదే ఒక కుటుంబం అంటే. ఈరోజు మీ త్యాగాల వల్లనే 94% సీట్లలో మనం గెలుచుకుంటాం జరిగింది. నేను ఏనాడు ఊహించలేదు 175 స్థానాలకి 164 స్థానాలు మనం గెలుస్తామని. కానీ దాని వెనకాల ఒక కారణం కూడా ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మనందరం చూసాం. పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత ఉన్నాడు. తాత పేరు తెలుసా? తెలియనోడు ఎవరున్నాడా? పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆయన కాగితాలు లాగితే మీసాలు మెలేసి తొడగొట్టి రా 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 అని ఎదురు దాడి చేశాడే ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడు నియోజకవర్గంలో, పల్నాడులో ఏకంగా ఒక తల్లి ఉంది మంజుల. ఆమె పోలింగ్ బూత్ దగ్గర అండగా నిలబడుతుంది, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతుందంటే వైకాపా నాయకులు దాడి చేశారు. ఆమెకి రక్తం కారుతున్నా భయపడకుండా కూర్చుని చివరి ఓటు పోలింగ్ అయిన తర్వాతనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది ఆ తల్లి. ఆ మంజులానే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రాన్ని మనం అరవకూడదు. మెడపై కట్టిపెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టండి, వాళ్ళ పార్టీకి జై కొట్టు, నేను వదిలేస్తానని చెప్తే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మనందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు. అందుకే తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను పట్టుబట్టా. కేబినెట్ లో క్లియర్ చేశాం, చట్టం కూడా చేశాం, అసెంబ్లీలో పాస్ అయింది. కౌన్సిల్కి వస్తే వాళ్ళు అడ్డు తిరిగారు. ఆనాడే చెప్పా, తోట చంద్ర విషయంలో అడ్డు రావద్దండి. వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. దీని వెనకాల ఒక కారణం ఉంది. ఎవరైతే మా కార్యకర్తలు చంపుతారో వాళ్ళొక ఆలోచన ఉంది, ఆ పెద్దాయన్ని చంపితే ఆ కుటుంబం బలీన పడుతుందని. అందుకే అలాంటి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రేపు మన వైపు చూసేదానికి ఎవరో ఒకరు భయపడతారు. అందుకే చట్టం తీసుకొచ్చాం. వచ్చే సెషన్ లో పాస్ చేసి తోట చంద్ర కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలకు హామీ ఇస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా,
ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మీ అందరు తెలుసు, గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మనం 4000 రూపాయలు పెన్షన్ అందజేశాం. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. కార్యకర్తలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రం 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్ల. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, మిగిలిన బడ్జెట్ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. అంతేకాదు, తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. మనందరం కలిసికట్టుగా డోర్ టు డోర్ తిరిగి హామీ ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇచ్చి చూపించింది మనమే. ఒక సైకో ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. చూసారా? ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అందుకే ఎవరు నిమ్మల రామానాయుడు గారి జోలికి వెళ్ళకూడదబ్బా. దాని తర్వాత దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికీ 2 విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనం కల్పిస్తాం జరిగింది. నాకెంతో మంది అన్నారు, డిఎస్సి గురించి మీరు వాగ్దానాలు చేయొద్దు, మీరేమో చిటికలేసి ఇట్లా అయిపోతుంది అంటున్నారు. 1998 డిఎస్సి కేసు ఇప్పటికీ నడుస్తున్నాయి, మీరు ఎట్లా చేస్తారన్నారు. ఆనాడే చెప్పా, నాకు ఛాలెంజ్లు అంటే బాగా ఇష్టం. 150 రోజుల్లో డిఎస్సి చేసి చూపిస్తానని హామీ ఇచ్చా. సుమారుగా 220 కేసులు వేశారు డిఎస్సి పైన. అయినా కూడా తొక్కుంటా వెళ్ళి 16,000 ఉపాధ్యాయుల పోస్టులు ఈ రోజు మనం భర్తీ చేశాం. 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం. గతంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే తలదించుకుని తిరిగే పరిస్థితి. అందరు అనేవారు, సైకో రాష్ట్రం నుంచి వచ్చావా అని. అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారా, మీతో మేము పోటీ పడలేమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాం.